ఇందాకలే ఒక ప్రోమో వచ్చింది. ప్రోమో చూస్తుంటే కళ్యాణ్కి మంచి రోజులు వచ్చేసినాయి అని అనిపించింది. ఇంకొకటి గోల్డెన్ ఆపర్చునిటీ, సో బంగారం లాంటి అవకాశం అయితే సో బిగ్ బాస్ అయితే తెచ్చిచ్చాడు అనమాట. దీంట్లో ఎవరైనా సరే మంచిగా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో మంచి ఫిజికల్ టాస్క్ ఏమైనా ఉందంటే ఇదే అనమాట. దీన్ని మించింది ఏది లేదనిపించింది. అండ్ దీంట్లో ఫిజికల్గా ఆడే వాళ్ళకి ద బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి పులిహార కలపడం వరకే బాగా చూపించేసారు. ఇలాంటి అవకాశం కంపల్సరీ ఈసారి కెప్టెన్ అవ్వాల్సింది పవన్ కళ్యాణ్ తప్పదేమో అనిపించింది కాసేపు నాకు వినడానికి చూడడానికి కూడా. చూస్తుంటే అసలు ఎంత బాగా ఉందంటే తిట్టుకోవడం ఎక్కువ ఉన్నాయి. అండ్ నాకు దీంట్లో ఒక్కటి నచ్చింది ఏంటంటే అది ముందు చెప్పేస్తాను తనుజ గారి గురించి. ఒక 4 టీములుగా విడిపోయారు అనమాట. ఆ టీములు వీళ్ళు డిసైడ్ చేసుకోవడం కాదు, బేసిక్గా బిగ్ బాసే వీళ్ళని ఒక నలుగురు చొప్పున టీమ్గా డివైడ్ చేసేసారు. దీంట్లో టీం కెప్టెన్లా అనుకోవాలి, టీం లీడర్ అనుకోవాలి, 4 సపోర్టర్స్గా కూడా అనుకోవాలన్నమాట. అది అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే సో టీంలో ముగ్గురుగా ఉన్నారు. అండ్ ఆ ముగ్గురు ఎవరు, ఆ టీంలో ఎవరు, అది ఎవరికి పడిన వాళ్ళు పెట్టిర్రా, అందరు క్లోజ్ అయిన బ్యాచ్ని పెట్టిర్రా అనేది బేసిక్గా. అండ్ కొంచెం వీక్ ఉన్న వాళ్ళని పెట్టారు, స్ట్రాంగ్ వాళ్ళకి అలా పెట్టిర్రా అనేది కూడా ఫుల్గా మాట్లాడుకుందాం. ముందు ఒక 4 కలర్స్ అనమాట. సో బ్లూ, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్, 4 కలర్లు అనుకోండి. ఇక్కడ ఏంటంటే భరణి గారు గ్రీను అండ్ ఫ్లోరా రెడ్ అండ్ సుమన్ శెట్టి అన్న ఏమో సో అండ్ ఆయన అయితే ఎల్లో, సో హరీష్ గారు బ్లూ. టీమ్ కలర్స్ అనమాట ఇవి. వీళ్ళ దాంట్లో ఉండేది ఎవరంటే భరణి గారు దాంట్లో దివ్య అండ్ శ్రీజ, సో సారీ 4 అన్నాను, ముగ్గురు లెక్క వేసుకోండి. అండ్ భరణి గారు అండ్ ఫ్లోరా గారు, కళ్యాణ్ అండ్ ఇమానుయల్ గారు, హరీష్ గారు, తనుజ అండ్ రీతు వీళ్ళనమాట. అండ్ పవన్ కళ్యాణ్, సుమన్ అన్న కాదు, రాము, సుమన్, సంజన వీళ్ళను ఒక టీం అనమాట. ఇలా డివైడ్ చేసిర్రు అనమాట. సో బాగానే అనిపించాయి నాకు. అండ్ ఇక్కడ ఏంటంటే దీంట్లో మస్తు అవకాశాలు ఉన్నాయి. అండ్ అన్ని గెలుచుకోవడానికి అండ్ ఒక పవర్ కార్డ్ ద్వారా వీళ్ళకి ఏమేం కావాలి, లగ్జరీ ఫుడ్ అయినా అండ్ మటన్ అయినా కంటైనర్షిప్ అయినా ఇంకా కొన్ని ఇచ్చిర్రు అనమాట. ఇవైతే సో పవర్ కార్డ్ ద్వారాగా వస్తాయన్నమాట. ఫుడ్డు లగ్జరీ అంతే, లగ్జరీ ఫుడ్డు అండ్ మటను కంటైనర్ అంతే. వీళ్ళే అనుకో 3-4 కార్డ్స్ ఏమి ఇచ్చిర్రు దాంట్లో వీళ్ళు. అండ్ ఇది ఎవరైతే ఈ 2 అంతకుముందు ఒక టాక్స్ జరుగుండే అది ప్రోమో వేసిరో వేయలేదో, ఇప్పుడైతే దీంట్లో రెడ్ టీమ్ గెలిచిర్రు అనమాట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే స్టార్ట్ బజర్ నుంచి ఎండ్, ఆ బజర్ వస్తే బిగ్ బాస్ది అనమాట. ఎవరి దాంట్లో ఎక్కువ వస్తే ఎవరికి కావాలనుకున్న వాటి గెలిపిస్తూ అసలు గొడవలు పెట్టే గేమే అనుకోవాలి. ఇదైతే అంత మంచిగా అనిపించింది అనమాట. దీంట్లో నాకు కళ్యాణ్ అయితే అగ్ని పరీక్ష తను ఫిజికల్ గేమ్స్ బాగా ఆడారు, ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ తనకి అవకాశం రాలేదు, బెస్ట్ అవకాశం ఇప్పుడు వచ్చింది, చక్కగా ఆడుతున్నారు అనమాట. సో ఇక్కడ లీడ్లో ఉన్నది రెడ్ టీమ్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న క్లిప్పు స్లో మోషన్లో చూడండి, సూపర్ అనిపించాయి నాకు. దివ్య బాల్ పట్టుకుంది, దానికి ఎవరెవరు వచ్చారంటే రీతు అండ్ శ్రీజ, రాము. అసలు రాము ఇంతున్నా సరే కానీ అసలు అమ్మాయి అబ్బాయిని తేడా ఉండదు, ఫిజికల్ ఎలా పడితే అలా ఆడతాడు అనమాట. అది నెగిటివ్ అదేంది కాదు, అక్కడ గేమ్ అలా అనమాట. సో అలా ఆడితేనే బాగుంటుంది. ఫిజికల్ అంటే ఫిజికల్గానే ఆడతారులే కానీ సో కాలు తగిలిందా, చేతి తగిలిందా, ముక్కు తగిలిందా అని చూసుకోరు కదా. అది ఇక్కడ తనుజ గారు ఏంటంటే అంత స్పీడ్లో పోయేటప్పుడు చెయ్యి తగలొచ్చు, కావాలని అయితే తగిలియరు కదా, తగిలింది ఇలా అనేస్తారు. ఫిజికల్గా అంటారు. అన్ని కెమెరాస్లో ఫిజికల్గా కావాలని ఎవడు కొడతాడు, ఎవరు కొట్టారు. ఈమె కొంచెం ప్రతి సీజన్లో ఇలాంటి ఒకరు ఉంటారు అనమాట. ఈమె ఈ సీజన్లో అనమాట. తగిలితే ఓకే, లైట్ తీసుకున్నాం. గేమ్ అన్నప్పుడు తగలకుండా, ఫిజికల్ గేమ్స్ అన్నప్పుడు తగలకుండా ఎట్లుంటాయి, తగులుతాయి అనమాట. సో ఇక్కడ రెడ్ టీమ్ అయితే మస్తు లీడ్లో ఉంది. ఆల్రెడీ ఒక గేమ్లు గెలిచేసారు. ఇప్పుడు అంటే కంటెంటర్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి అనమాట. అండ్ పవన్ ఈయనకి అవకాశాలు తక్కువే. 2 సార్లు కెప్టెన్ అయితే పక్కన కూర్చోబెట్టి వాళ్ళు ఆడతారు, వీడు చూడడం అండ్ సంచాలకంగా ఉంటుంది తప్ప రెండోదేం లేదు. బట్ ఈయన డైరెక్ట్గా అవకాశం ఇస్తారా అనేది తెలియాలి, లేకుంటే ఈయనకి ఒక పడినట్టే అనిపించింది నాకు. కళ్యాణ్కి బెస్ట్, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నిజంగా ప్రూవ్ చేసుకుంటాడు. ప్రోమో చూస్తుంటే పిచ్చి మైండ్ బ్లాక్ అయిపోతుంది అట్టుంది అనమాట. ప్రోమో చూస్తుంటే మస్తు అనిపించారు అనమాట. మీరేమంటారు కామెంట్ చేయండి. ప్రోమో చూసి వీడియో చూస్తే అర్థమవుతుంది. పర్లేదు, వీడియో ఒక్కటి చూసినా సరే
క్లారిటీగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి మంచి రోజులు వచ్చినాయి అనమాట. ఈ ప్రోమో ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఇన్ని రోజులు వేరు పవన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అనేది వేరు అనమాట. ఇది ఇవాటి ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీగా సపోర్ట్ చేసుకోండి. అండ్ ఈజీగా ప్రోమోలోనే వీడియో చేసి పెట్టేస్తాను. అండ్ లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది. ఈ హాలిడేస్ అయిన తర్వాత మనం లాంగ్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోమో చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. అండ్ మీకు నచ్చితే ఏమైనా నచ్చినట్టు అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేసేయండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.